ఒక సిస్టమిక్ డిసీజ్. వయసు పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా బోన్స్ అనేవి వీక్ అవుతూ ఉంటాయి. లో హైట్ నుంచి పడ్డ లో వెలాసిటీ ట్రామాతో జరిగినా కూడా ఫ్రాక్చర్లు అనేవి అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమందిని చూస్తూ ఉంటాం మేము, కుడి చేయి ఇప్పుడు విరిగిందని వస్తూ ఉంటారు, ఎడం చేయి చూస్తే ఆల్రెడీ విరిగి ఉంటుంది. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మహేష్, చీఫ్ కన్సల్టెంట్ ట్రామా, ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, నాగార్జున హాస్పిటల్స్, కానూరు, విజయవాడ. ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ ఆస్టియోపోరోసిస్. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఏంటంటే ఒక సిస్టమిక్ డిసీజ్, అంటే ఒంట్లో ఉన్న అన్ని బోన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇందులో ఏమవుతుందంటే బోన్ మాస్, బోన్ డెన్సిటీ రెండూ తగ్గిపోతాయి. అసలు మన బోన్ టర్నర్ ఎలా ఉంటుంది అంటే బోన్ ఫార్మేషన్, బోన్ రిజార్ప్షన్ అనే రెండు ప్రాసెస్లు జరుగుతూ ఉంటాయి సైమల్టేనియస్. ఆస్టియోబ్లాస్ట్స్ అనే సెల్స్ వల్ల కొత్త బోన్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఆస్టియోక్లాస్ట్స్ అనే సెల్స్ వల్ల పాత బోన్ అనేది తినేయబడుతూ ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ లో బోన్ ఫార్మేషన్ అనేది ఎంత స్పీడ్ గా అవుతుందో బోన్ రిజార్ప్షన్ కూడా అంతే స్పీడ్ గా అవుతూ ఉంటుంది అనమాట. ఈ రెండు సైమల్టేనియస్ గా ప్యారలల్ గా వెళ్తూ ఉండాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి తేడా వచ్చినా మన బోన్ మెటబాలిజం లో తేడా వస్తుంది. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది అదే. బోన్ రిజార్ప్షన్ అనేది పెరిగిపోతుంది, అంటే పాత బోన్ ఈ ఆస్టియోక్లాస్ట్స్ అనేవి తినేయడం, ఆ స్పీడ్ పెరిగిపోతుంటుంది. కొత్త బోన్ అనేది అదే స్పీడ్ లో ఫామ్ అవ్వలేకపోతే ఈ ఆస్టియోపోరోసిస్ అనే డిసీజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు ఈ ఆస్టియోపోరోసిస్ కి మెయిన్ కారణాలు ఏంటంటే నంబర్ 1 సెనైల్ ఆస్టియోపోరోసిస్, అంటే ఓల్డ్ ఏజ్ లో వచ్చేది అనమాట. మనకి వయసు పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్ గా బోన్స్ అనేవి వీక్ అవుతూ ఉంటాయి. సో ఓల్డ్ ఏజ్ లో ఆస్టియోపోరోసిస్ అనేది కంపల్సరీగా వస్తూ ఉంటుంది. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నంబర్ 2 పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్, అంటే ఈ ఆడవాళ్ళకి 45-50 ఏళ్ళు దాటాక నెలసర్లు అవి ఆగిపోతూ ఉంటాయి. అప్పుడు మనకు బాడీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ అవి కూడా ఆగిపోతూ ఉంటాయి. దానివల్ల బోన్ కి సరిపడా కొత్త బోన్ ఫామ్ అవడానికి స్టిమ్యులస్ లేక కొత్త బోన్ ఫార్మేషన్ తగ్గిపోతుంది. పాత బోన్ రిజార్ప్షన్ అనేది దానికి జరిగిపోతూనే ఉంటుంది. సో దానివల్ల బోన్స్ అనేవి వీక్ అయిపోయి ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఇంకొంతమందిలో ఈ గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫైబ్రాయిడ్లు కానీ వేరే ఇతరేతర ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా కొంచెం గర్భసంచి అనేది ఎర్లీగా తీసేస్తూ ఉంటారు, ప్రీమెచ్యూర్ హిస్టెక్టమీ అనేది. సో అలాంటి వాళ్ళల్లో మరి ఓవరీస్ అనేవి కూడా ఫంక్షనింగ్ అది తగ్గిపోయి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు. అప్పుడు బోన్స్ అనేవి కూడా స్టిమ్యులస్ లేక బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. ఇంకో కారణం ఫ్యామిలీ హిస్టరీ. మీ ఫ్యామిలీలో మీ మదర్ కి కానీ హిప్ ఫ్రాక్చర్ అయినా, లేదు మీ సిబ్లింగ్స్ అంటే మీ అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి ఏమన్నా హిప్ ఫ్రాక్చర్స్ ఉన్నా కూడా మీకు ఆస్టియోపోరోసిస్ వల్ల ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకొన్ని మెడికల్ కండిషన్స్ లో ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ లివర్ డిసీజులు కానీ, కిడ్నీ డిసీజులు కానీ, డయాబెటిస్ కానీ, ఈ థైరాయిడ్ ప్రాబ్లం కానీ, ఇవేమున్నా కూడా మనకి కాల్షియం, డి విటమిన్ మెటబాలిజం లో తేడాలు వచ్చి ఆస్టియోపోరోసిస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, అంటే వాతం డిసీజెస్ అనమాట. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని చూస్తూ ఉంటాం, కీళ్ళవాతం. దాంట్లో ఏంటంటే ఈ బోన్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి. జాయింట్ల చుట్టూ ఉండే కార్టిలేజ్ కానీ డ్యామేజ్ అయ్యి, సైనోవియం డ్యామేజ్ అయ్యి బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల ఆస్టియోపోరోసిస్ ఛాన్సులు పెరిగిపోతూ ఉంటాయి. ఇంకొకటి మనకి పేగుల్లో వచ్చే ఇబ్బంది, క్రాన్స్ డిసీజ్ కానీ, అల్సరేటివ్ కోలైటిస్ కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే మనకి కాల్షియం, డి విటమిన్ అనేవి మనం ఫుడ్ లో తీసుకున్నది పేగుల్లో సరిగ్గా అబ్జార్బ్ అవ్వదు. దానివల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఈ ఆస్టియోపోరోసిస్ కి మరొక ముఖ్య కారణం ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్. అంటే ఇప్పుడు ఒక ఎముక విరిగి ఫ్రాక్చర్ అవ్వడం కానీ, లేదు అంటే ఒక స్ట్రోక్ పేషెంట్స్ కానీ, హార్ట్ అటాక్ పేషెంట్స్ కానీ, వీళ్ళు ఎవరికన్నా ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ లో ఉంటారు. వాళ్ళు ఎక్కువ కదలనప్పుడు వాళ్ళ బోన్స్ కి సరిపడా స్టిమ్యులస్ ఉండదు. మన బోన్ ఎప్పుడైనా నార్మల్ గా గ్రో అవ్వాలి, దానికి సరిపడా బలం ఉండాలి అంటే వెయిట్ బేర్ చేస్తూ ఉండాలి. అప్పుడే దానికి సరిపడా స్టిమ్యులస్ వస్తుంది, సరిగ్గా గ్రో అవుతుంది. వీళ్ళు ఎక్కువ వెయిట్ బేర్ చేయకపోవడం, ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ లో ఉండడం వల్ల దానికి సరిపడా స్టిమ్యులస్ లేక బోన్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ ఛాన్సులు పెరిగిపోతూ ఉంటాయి వీళ్ళకి. మరొక కారణం డ్రగ్స్. ఏమేమి డ్రగ్స్ వల్ల ఈ ఆస్టియోపోరోసిస్ వస్తుంది చూసుకుంటే కనుక ఈ స్టెరాయిడ్ టాబ్లెట్లు కానీ, లేదు గ్యాస్ టాబ్లెట్లు, యాంటాసిడ్స్ అంటాం అది, లేకపోతే ఫిట్స్ కి వాడే యాంటీ కన్వల్జన్ టాబ్లెట్స్ కానీ, లేదు ఈ స్టాటిన్స్ కానీ, ఇవన్నీ ఆస్టియోపోరోసిస్ కాజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఆస్టియోపోరోసిస్ కి మరొక ముఖ్య కారణం లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే ఆల్కహాల్ అలవాటు ఉంది కానీ, స్మోకింగ్ ఉంది కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు డైట్, కాల్షియం, విటమిన్ డి తక్కువగా ఉండే డైట్ తీసుకుంటే ఈ ఆస్టియోపోరోసిస్ ఛాన్సులు పెరిగిపోతూ ఉంటాయి. దాంతోపాటు ఒబెసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్కువసేపు కూర్చుని ఉండడం, రెగ్యులర్ యాక్టివిటీ కానీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ, ఇవి లేకపోతే ఆస్టియోపోరోసిస్ ఛాన్స్ బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ ఆస్టియోపోరోసిస్ కి సిమ్టమ్స్, సైన్స్ చూసుకుంటే కనుక ఇది ఒక సైలెంట్ డిసీజ్. అంటే ఆస్టియోపోరోసిస్ కి స్పెసిఫిక్ గా సిమ్టమ్స్ అంటే ఉండవు. మనం వేరే ఏదో ప్రాబ్లం కి మనం ఎక్స్రే తీస్తే కనుక ఇది బయటపడుతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు పేషెంట్ ఫర్ సపోజ్ నడుము నొప్పనో, మోకాలు నొప్పనో, మెడ నొప్పనో, జాయింట్ నొప్పని అలా వస్తే మనం దానికి సంబంధించి ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడానికి ఎక్స్రే తీస్తాం. దాంట్లో బోన్స్ అనేవి చాలా వీక్ గా ఉన్నాయని ఆస్టియోపోరోసిస్ బయటపడుతుంటుంది. ఈ ఆస్టియోపోరోసిస్ ఉందని తెలుసుకోవడానికి ఇంకొన్ని సైన్స్ ఏంటంటే స్టూప్డ్ పోస్చర్, అంటే కొంచెం ముందు కొంగి గూన్లాగా నడుస్తూ ఉంటారు పేషెంట్. దాంతోపాటు మనిషి హైట్ తగ్గిపోతూ ఉంటారు ఇలా ముందు కొంగిపోవడం వల్ల. దాంతోపాటు జనరలైజ్డ్ బోన్ అండ్ జాయింట్ పెయిన్స్, అంటే ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, ఎముకలు నొప్పులుగా ఉన్నాయని చెప్తూ ఉంటారు. దాంతోపాటు బ్యాక్ పెయిన్ ఎక్కువగా చెప్తూ ఉంటారు. దాంతోపాటు ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అంటాం. అంటే ఏంటంటే ట్రివియల్ ట్రామా, అంటే
నుంచుని పడిపోవడం గానీ, కాలు జస్ట్ స్లిప్ అయి పడిపోవడం గానీ, ఇలాగా లో హైట్ నుంచి పడ్డా లో వెలాసిటీ ట్రామాతో జరిగినా కూడా ఫ్రాక్చర్లు అనేవి అయిపోతూ ఉంటాయి. జనరల్ గా యంగ్ ఏజ్ వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న దెబ్బలు ఫ్రాక్చర్లు అవ్వవు, కానీ ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న దెబ్బలు కూడా ఫ్రాక్చర్లు అయిపోతుంటాయి. వాటిని మనం ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్ అంటాం. ఈ ఆస్టియోపోరోసిస్ లో మనం ఎక్కువగా చూసే ఫ్రాక్చర్లు ఎక్కడెక్కడ అవుతూ ఉంటాయంటే స్పైన్ అంటే వెన్నుపూసలో ఫ్రాక్చర్లు, హిప్ ఫ్రాక్చర్లు, రిస్ట్ ఫ్రాక్చర్లు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ ఆస్టియోపోరోసిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే నెంబర్ 1 ఫ్రీక్వెంట్ ఫ్రాక్చర్స్, అంటే ఒకటి వాళ్ళ బోన్స్ లో వీక్నెస్ వల్ల గానీ, 2 వాళ్ళ పోస్చర్ లో వచ్చే తేడా వల్ల గానీ మాటిమాటికి పేషెంట్స్ పడిపోతూ ఉంటారు. వాళ్ళకి తుంటి దగ్గర, మణికట్టు దగ్గర, నడుంలోను ఎక్కడొక్కడ ఫ్రాక్చర్లు అవి ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమందిని చూస్తూ ఉంటాం మేము, కుడి చేయి ఇప్పుడు విరిగిందని వస్తూ ఉంటారు, ఎడం చేయి చూస్తే ఆల్రెడీ విరిగి ఉంటుంది. ఏమైందమ్మా అంటే అంత ముందు పడ్డామండి, విరిగిందని చెప్తూ ఉంటారు. సో ఈ బోన్స్ ఫ్రాక్చర్స్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటాయి. అండ్ ఆల్సో ఈ విరిగిన బోన్స్ అనేవి నాన్ యూనియన్ అంటే అతక్కపోవడం కానీ, డిలేడ్ యూనియన్ అంటే నార్మల్ గా ఉన్న వాళ్ళకి అతకాల్సిన టైం కన్నా వీళ్ళకి ఎక్కువ టైం తీసుకుంటుంది అతకడానికి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీంతో పాటు ఎక్కువ బెడ్ రిడన్ అవుతూ ఉంటారు వాళ్ళు, ఎందుకంటే ఎక్కువ రోజులు వాళ్ళకి బెడ్ రెస్ట్ ఇమ్మొబిలైజేషన్ కావాలి కాబట్టి ఎక్కువ బెడ్ రిడన్ అవుతూ ఉంటారు. దానివల్ల వెనక వీప్ మీద కానీ, బటక్స్ మీద కానీ పుళ్ళు పడే అవకాశాలు, బెడ్ సోర్స్ అంటాం అది, లేదా అలా పడుకుని ఉండడం వల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సులు కానీ, లేదా అసలు ఎక్కువ కదలకపోవడం వల్ల మజిల్స్ అనేవి డిస్యూజ్ ఎట్రోఫీ అంటే మజిల్స్ వీక్ అయిపోవడం, లేచి తిరగరు కాబట్టి ఆ బోన్స్ కి సరిపడా స్టిమ్యులస్ ఉండదు. మనం ఇందాక అనుకున్నట్టు బోన్స్ వెయిట్ బేర్ చేస్తుంటేనే ఆ హెల్త్ మెయింటైన్ చేస్తాయి బోన్ లో. సో ఆ బోన్స్ కి ఆ స్టిమ్యులస్ లేకపోతే బోన్స్ మళ్ళీ ఇంకా వీకెన్ అయిపోతూ ఉంటాయి. సో ఇదంతా ఒక సైకిల్ అనమాట. ఈ కాంప్లికేషన్స్ అన్ని ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆస్టియోపోరోసిస్. ఈ ఆస్టియోపోరోసిస్ ఎలా డయాగ్నోస్ చేస్తాం? ఫస్ట్ ఒక ఎక్స్రే తీపిస్తాం పేషెంట్ కి. వాళ్ళకి ఏ పార్ట్ అయితే నొప్పి చెప్తున్నారో ఆ పార్ట్ కి ఎక్స్రే తీపిస్తాం. దాన్ని బట్టి లోపల బోన్ ఎలా ఉంది, ఒకవేళ పడి ఉంటే కనుక ఫ్రాక్చర్ అయిందా, నార్మల్ గానే ఉందా, ఈ ఆస్టియోపోరోసిస్ ఏమైనా ఉందా చూస్తాం. ఎక్స్రేలో మనకి ఏమైనా డౌట్ వస్తే కనుక నెక్స్ట్ డెక్సా స్కాన్ అని తీస్తాం, బిఎండి టెస్ట్ చేస్తాం. ఈ బిఎండి టెస్ట్ లోనే డెక్సా స్కాన్ ఒక రకం ఉంటుంది, అల్ట్రాసౌండ్ టైప్ ఒక రకం ఉంటుంది. దీని తర్వాత ఫ్రాక్స్ స్కోర్ అని ఉంటుంది, అది ఒక క్వశ్చనర్ లాగా వస్తుంది. దాంట్లో మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే మనకు నెక్స్ట్ 10 years లో ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సులు ఎలా ఉందనేది తెలుస్తుంది. దీంతో పాటు బ్లడ్, యూరిన్ మార్కర్స్ అనేవి కొన్ని చేస్తాం, బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు. దాంట్లో బోన్ ఫార్మేషన్ ఎలా ఉంది, బోన్ రిజార్ప్షన్ అంటే పాత బోన్ తినేయడం ఎలా ఉంది, ఇవి తెలుస్తాయి. సో ఇవి బేసిక్ డయాగ్నోసిస్ చేయడానికి మనకు హెల్ప్ అయ్యే టెస్ట్. ఈ ఎక్స్రేలో మనకి ఎప్పుడైతే డౌట్ వచ్చిందో బిఎండి స్కోర్ చేయిస్తాం అనుకున్నాం కదా, ఈ బిఎండిలో మనకి ఏం చేస్తారంటే టీ స్కోర్ అనేది ఒకటి ఇస్తారు. ఆ టీ స్కోర్ అనే దాన్ని బట్టి మన నార్మల్ ఉందా, ఆస్టియోపీనియా ఉందా, ఆస్టియోపోరోసిస్ ఉందా చూస్తాం. ఈ టీ స్కోర్ అనేది 0 to -1 ఉంటే కనుక అది నార్మల్. ఈ -1 నుంచి పైకి అంటే 0 కానీ +1 కానీ ఏదైనా నార్మల్ కింద తీసుకుంటాం మనం. -1 నుంచి -2.5 వరకు ఆ రేంజ్ లోకి వస్తే కనుక ఆస్టియోపీనియా అంటాం. -2.5 కన్నా తక్కువ ఉంటే కనుక ఆస్టియోపోరోసిస్ అంటాం. ఈ -2.5 తో పాటు ఏదైనా ఫ్రాక్చర్ అయి ఉంటే కనుక దాన్ని సివియర్ ఆస్టియోపోరోసిస్ స్టేజ్ కింద వేస్తాం మనం. అసలు టీ స్కోర్ అనేది మనం ఎందుకు చూడాలి? మనం దాన్ని బట్టి పేషెంట్ ని కేటగరైజ్ చేస్తాం, నార్మల్ ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ అనేది. ఆస్టియోపీనియా అనే స్టేజ్ లో కనుక మనం సరిగ్గా ఇంటర్వ్యూన్ అయ్యి పేషెంట్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ సరిగ్గా డైట్ అవి తీసుకుని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయగలిగితే వాళ్ళు మళ్ళీ నార్మల్ గా రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఆస్టియోపోరోసిస్ కనైతే కనుక ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఆస్టియోపీనియాకి అయితే కనుక వాళ్ళు మరీ సివియర్ గా ఉన్నారంటే కాల్షియం డి విటమిన్ ఇస్తాం. కానీ 99% ఈ ఆస్టియోపీనియాలో లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ తో మళ్ళీ నార్మల్ చేసేయచ్చు. బిఎండి టెస్ట్ అనేది ఎవరెవరిలో చేయించుకోవాలి? ఫిమేల్స్ అయితే 65 years దాటిన వాళ్ళు కానీ, మేల్స్ అయితే కనుక 70 years దాటిన వాళ్ళు కానీ, పోస్ట్ మెనోపాజల్ అంటే నెలసర్లు అయిపోయిన లేడీస్ కానీ, లేదు మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఉన్న పేషెంట్స్, ఈ కీళ్ళవాతం ప్రాబ్లమ్స్ కానీ, ఆస్తమా కానీ, క్యాన్సర్ కానీ, కీమోథెరపీ కానీ, ఇలాంటి వేటికైనా లాంగ్ టర్మ్ గా స్టెరాయిడ్స్ వాడుతున్న పేషెంట్స్, ఒబెసిటీ ఉన్న వాళ్ళు, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ కదలికలు లేని ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు కానీ, లేదంటే కనుక ఈ షుగర్, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళు బిఎండి టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఈ క్రానిక్ గా లివర్ డిసీజ్, కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు, వీళ్ళు కూడా బిఎండి టెస్ట్లు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ బిఎండి టెస్ట్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలి. ఆస్టియోపోరోసిస్ డయాగ్నోసిస్ అయిన వాళ్ళు, ఆ ట్రీట్మెంట్ వాడుతున్న వాళ్ళు 6 months ఒకసారి ఐడియల్ గా చేయించుకోవాలి. మన డెవలపింగ్ కంట్రీస్ లో అంత ఫైనాన్షియల్ గా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు అయితే కనుక మినిమం 1 to 2 years ఒకసారి చేయించుకుంటే అసలు ఆస్టియోపోరోసిస్ అనేది వాళ్ళ బాడీలో ఎలా ఉంది, ట్రీట్మెంట్ ఒకవేళ తీసుకుంటే ట్రీట్మెంట్ కి బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఆస్టియోపోరోసిస్ బేసిక్ స్టార్ట్ చేసేది కాల్షియం డి విటమిన్ సప్లిమెంట్స్ తో స్టార్ట్ చేస్తాం. కాల్షియం 50 years లోపు వాళ్ళకైతే 1000 mg ఇస్తాం, 50 years పైన వాళ్ళకైతే 1200 mg per day ఇస్తాం. డి విటమిన్ సప్లిమెంటేషన్ కూడా పర్ డే 800 to 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ లెక్కన ఇస్తాం మేము. దాని తర్వాత ఈ ఇబ్బందులు ఇంకా ఎక్కువగా ఉంది, కాల్షియం డి విటమిన్ తో కూడా బోన్ అంత స్ట్రాంగ్ అవ్వట్లేదు అనుకుంటే దానికి సంబంధించి న్యూయర్ డ్రగ్స్ ఉంటాయి. ఈ బిస్ఫాస్ఫినేట్స్ అని కానీ,
బిస్ఫాస్ఫోనేట్స్ అనేవి టాబ్లెట్స్ రూపంలో ఉంటాయి, ఇంజెక్షన్స్ రూపంలో ఉంటాయి. అండ్ టెరిపారటైడ్ ఇంజెక్షన్ అని కానీ, డెనోజుమాబ్ ఇంజెక్షన్ అని కానీ, క్యాల్సిటోనిన్ నేజల్ స్ప్రేస్ అని కానీ, హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అని కానీ, ఇలాగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పేషెంట్ కోమార్బిడిటీస్ అంటే వాళ్ళ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, షుగర్ బీపీ ఏమైనా ఉన్నాయా, ఇలా చూసుకుని దాన్ని బట్టి వాళ్ళకి వీటిలో ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అనేది డాక్టర్ గారు డిసైడ్ చేసుకుంటారు. దాంతో పాటు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకోవడం, దీంతో మనకి బోన్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయి. వీలైనంత వరకు వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటే కనుక వాళ్ళకి మజిల్స్ అనేవి కూడా స్ట్రాంగ్ గా ఉండి జాయింట్స్ మీద లోడ్ తగ్గుతుంది. ఆస్టియోఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ ఛాన్సెస్ అన్ని తగ్గుతాయి అన్నమాట. ఈ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ విషయానికి వస్తే వాటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మీకు ఏ భాగం విరిగింది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ఈ మణికట్టు దగ్గర విరిగిందంటే ఆ డిస్ప్లేస్మెంట్ ని బట్టి, ఆ ఫ్రాక్చర్ యాంగులేషన్ ని బట్టి మేము దానికి పిఓపి వేస్తే సరిపోతుందా, లేదంటే కేవేర్లో ఉంటే అవి వేయాలా, ప్లేట్ వేయాలా డిసైడ్ చేస్తాం. స్పైన్ అనేది జనరల్ గా మనం కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ తీసుకుంటాం. దాని తర్వాత హిప్ ఫ్రాక్చర్స్ అనేవి మనకి ఆ బాల్ దగ్గర ఎక్కడ విరిగింది అనే దాన్ని బట్టి ఆ బాల్ తీసి కొత్త బాల్ వేయడం హెమిఆర్థ్రోప్లాస్టీ అంటాం. లేదు ఇంకా కిందకి విరిగింది అంటే కనుక దానికి ప్లేట్ కానీ రాడ్ కానీ వేసి ఆ ఫ్రాక్చర్ ని ఫిక్స్ చేస్తాం. ఆస్టియోపోరోసిస్ ప్రివెన్షన్ చూస్తే కనుక మనకి మల్టీ మోడల్ అప్రోచ్ అంటాం. అంటే ఫస్ట్ డైట్, న్యూట్రిషన్ చూసుకుంటే కాల్షియం, డి విటమిన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం, ఈ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, ఈ యోగర్ట్, చీజ్, ఫిష్, ఎగ్స్ ఇలాంటివి తీసుకుంటాం. తర్వాత రాగి, ఓట్స్ ఇలాంటివి తీసుకుంటారు. దాంతో పాటు ప్రోటీన్స్ అవి ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకుంటే మనకి మజిల్స్ అవి కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. దాంతో పాటు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకుంటాం. జనరల్ గా సి విటమిన్ కానీ ఇవి ఉంటే కనుక మనకి జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉంటే ఆ జాయింట్ పెయిన్స్ అవి తగ్గుతాయి. సో దట్ వీళ్ళు వీక్ బోన్స్ తో పడిపోయే అవకాశాలు కూడా తగ్గుతూ ఉండదు అన్నమాట. సో ఫస్ట్ న్యూట్రిషన్ చూసుకుంటాం. దాని తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఎందుకంటే మనకి బోన్స్ స్ట్రాంగ్ గా ఉండడానికి ఆ బోన్ కి స్టిమ్యులస్ కావాలంటే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ కావాలని ఇందాక మాట్లాడుకున్నాం. దాంతో పాటు అవాయిడ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అండ్ అవాయిడింగ్ ఈ వెయిట్ అనేది కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఐడియల్ బిఎంఐ లో ఉంచుకుంటే కనుక మనకి జాయింట్స్ మీద లోడ్ అది తగ్గుతుంది. ఆర్థరైటిస్ ఛాన్సెస్ కానీ, ఆస్టియోపోరోసిస్ వల్ల ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ కానీ అన్ని తగ్గుతాయి. దాంతోపాటు సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది తగ్గించుకోవాలి. వీలైనంత వరకు యాక్టివ్ గా ఉండి రెగ్యులర్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఉంచుకుంటూ ఆ తర్వాత ఒబెసిటీ అనేది కూడా మనం కంట్రోల్లో ఉంచుకోవడానికి చూసుకోవాలి. ఈ ప్రివెన్షన్ లోనే ఇంకో ఆస్పెక్ట్ మెడికేషన్. నిజంగా మనకు ఆస్టియోపోరోసిస్ డయాగ్నోస్ అయింది అనుకుంటే కనుక ఈ కాల్షియం, డి విటమిన్ సప్లిమెంటేషన్ స్టార్ట్ చేసుకోవడం. ఏదైతే ఇందాక మనం ఇంజెక్షన్స్ రూపంలో కానీ, స్ప్రే రూపంలో కానీ మనకి స్పెషల్ డ్రగ్స్ ఉన్నాయి ఆస్టియోపోరోసిస్ అనుకున్నాము, అది స్టార్ట్ చేసుకోవడం. ఇవి చేసుకుంటూ మన బోన్ స్ట్రెంత్ అనేది పెంచుకోగలిగితే ఆస్టియోపోరోసిస్ అనేది ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా కాపాడుకోవచ్చు. ఇంకొక ప్రివెన్షన్ లో ఇంపార్టెంట్ పాయింట్ ఈ బిఎండి అనేది అసెస్ చేసుకోవడం. ఇందాక మనం అనుకున్నట్టు 6 months కి ఒకసారి బిఎండి టెస్ట్ చేయించుకోవడం. దాంట్లో ఆస్టియోపోరోసిస్ కి మనం తీసుకుంటున్న ట్రీట్మెంట్ బాడీకి ఎంతవరకు రెస్పాన్స్ వస్తుంది అనేది చూసుకోవచ్చు. ఈ ప్రివెన్షన్ లో ఇంకొక ఆస్పెక్ట్ వాళ్ళు పడిపోకుండా చూడడం, ప్రివెన్షన్ ఆఫ్ ఫాల్ అంటాం. ఎందుకంటే ఒక్కసారి పేషెంట్ పడి వాళ్ళకి ఫ్రాక్చర్ అయిందంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా మారిపోతుంది. వాళ్ళు పడ్డాక ఫ్రాక్చర్ అయిన దాన్ని బట్టి ఒకవేళ పిఓపి వేస్తే, ఒకవేళ పిఓపి తీసాక అది స్టిఫ్ అవడం కానీ, లేదు సర్జరీ చేస్తే ఆ సర్జరీ పెయిన్ కానీ, లేదు దానివల్ల వాళ్ళు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ లో ఉండాల్సి వస్తే ఆ బెడ్ రెస్ట్ కదలకపోవడం వల్ల మజిల్స్ వీక్ అయిపోవడం, కాలు మోపలేకపోవడం వల్ల బోన్స్ అనేది వీక్ అయిపోవడం, దాని తర్వాత ఎక్కువ బెడ్ రెస్ట్ లో ఉండి వాళ్ళకి బెడ్ సోర్స్ అనేవి పడడం కానీ, లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తుంటాయి. పడిపోయిన తర్వాత వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగా తగ్గిపోతుంది. మార్బిడిటీ అంటాం. మార్బిడిటీ అంటే వాళ్ళు ముందున్న లైఫ్ లాగా వాళ్ళు లీడ్ చేయలేరు, ప్రతిదానికి పక్కన వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అన్నమాట. స్టడీస్ అవి ఏం చెప్తున్నారంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళ ప్రీ ఫ్రాక్చర్ స్టేటస్ అంటే పడక ముందు ఎలా ఉండేవాళ్ళు ఆ ప్రీ ఫ్రాక్చర్ స్టేటస్ కి రిటర్న్ అవ్వలేకపోతున్నారని చెప్తున్నాయి. ఈ ఫాల్ ప్రివెన్షన్ అనుకున్నాం సరే, కానీ దానికి మనం ఏ స్టెప్స్ తీసుకోవాలి? ఇప్పుడు మాకు ఆర్థోపెడిక్ ఓపీడీలో చాలా మంది చెప్పే కంప్లైంట్, తెల్లారి లేకపోతే రాత్రి ఇలా బాత్రూమ్ కి వెళ్దాం లేచాం డాక్టర్ గారు, కాలుకి ఏదో తగిలి పడిపోయాం, లేదా కాలు జారి పడిపోయాం, పడినప్పుడు చేయి మీదో లేకపోతే చట్ట మీద పడిపోయాం, అప్పటి నుంచి నొప్పిగా ఉంది, ఎముక విరిగిందని చెప్తూ ఉంటారు వాళ్ళు, లేవలేకపోయాం అని చెప్పి. సో మనం దానికి ఏం స్టెప్స్ తీసుకోవాలనేది చూస్తే మనం ఫస్ట్ వాళ్ళ బాత్రూమ్ దగ్గర కానీ, వాళ్ళ బాత్రూమ్కి వెళ్లే దారిలో కానీ లైటింగ్ అనేది మంచిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే చీకట్లో ఇలాంటివి తగిలి తట్టుకుని పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు బాత్రూమ్ లో తడి అనేది లేకుండా చూసుకుంటే వాళ్ళ కాలు జారి పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దాంతో పాటు వాళ్ళకి వాకింగ్ సపోర్ట్స్ అంటే అవసరమైతే వాకింగ్ స్టిక్ కానీ, కర్ర కానీ, వాకర్ స్టాండ్ కానీ ఇలాంటివి ఇస్తే వాళ్ళు సపోర్ట్ అనేది ఉండి పడిపోయే ఛాన్సులు అనేవి తక్కువ ఉంటూ ఉంటాయి. ఈ ఫాల్ ప్రివెన్షన్ అనే దానికి ఇంకో ఇంపార్టెంట్ స్టెప్, కొంతమందికి పడుకుని ఈ బాత్రూమ్ కో లేదా తెల్లారు లేచినప్పుడు దేనికో దానికి అలా లేవంగానే కొంతసేపు టెంపరీగా తల తిరిగినట్టు, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే లేచాక ఒక నిమిషం మంచం మీద కూర్చుని ఉంటే కనుక మనకి తల తిరుగుడు ఏమైనా ఉండి ఆ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అంటే అదంతా సెట్ అయ్యాక తగ్గాక అప్పుడు లేచి నడవడం మొదలెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అవి రావు. సో ఫైనల్ గా ఈ వీడియోలో నేను ఇద్దాం అనుకున్న మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ అనేది అంత సీరియస్ కండిషన్ ఏం కాదు, అంత భయపడిపోవాల్సిన కండిషన్ ఏం కాదు, దానికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా ఏంటంటే కనుక ఇది ఎర్లీ స్టేజ్
స్టేజ్ లోనే డయాగ్నోస్ చేసుకోవడం, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే ఏదైతే ఫ్రాక్చర్స్ అనుకున్నామో, పోస్చర్ లో తేడా అంటే గూనిగా నడవడం గానీ, కాళ్ళు వంకరలు రావడం గానీ, ఈ పోస్చర్ లో తేడాలు అవి రాకముందే కనుక మనం దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోగలిగితే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్ని మనం అవాయిడ్ చేసుకోగలం. మనం అవాయిడ్ చేసుకోవడానికి ఏమేమి చేయొచ్చు అని చూసుకుంటే కనుక మనం డైట్ పరంగా కాల్షియం, డి విటమిన్ రిచ్ ఫుడ్ అనుకున్నాం. దాంతో పాటు రెగ్యులర్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఈ సన్లైట్ కి ఎక్స్పోజ్ అవుతూ డి విటమిన్ అనేది డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబెసిటీ అది తగ్గించుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కనుక మనం హెల్తీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు విజయవాడ వచ్చి నేను డైరెక్ట్ గా కన్సల్ట్ చేయలేకపోతే కనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి మీ రిపోర్ట్స్ వాట్సాప్ చేయండి. ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఆర్ అవైలబుల్. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.